తదాస్తు దేవతల గురించి మీకు తెలుసా? తదాస్తు అనేది సంస్కృత పదం. తదాస్తు దేవతలు అంటే మన మాటలు విన్న వెంటనే తదాస్తు అని ఆశీర్వదించే లేదా సాక్షిగా ఉండే దేవతలు అని అర్థం. వీరిని అశ్విని దేవతలని కూడా అంటారు. వీరు సూర్యుని కుమారులు. ప్రతిరోజూ అర్ధరాత్రి తర్వాత వచ్చే పవిత్రమైన బ్రహ్మముహూర్తంలో వీరి రథమైన హిరణ్యవర్ధం మీద కూర్చొని తూర్పు దిక్కు నుండి పడమర దిక్కు వైపుకు ప్రయాణం మొదలు పెడతారు. వీరి చేతిలో ఒకవైపు బేత్తం, ఇంకోవైపు ఆయుర్వేద గ్రంథముంటాయి. ఒక చెయ్యి ఎప్పుడూ అభయముద్రలో ఉంటుంది. వీళ్ళని దేవతల వైద్యులుగా కూడా పిలుస్తారు. యజ్ఞాలు జరిగే చోటకి వెళ్లి అక్కడ యజ్ఞధికారులను, ద్రవ్యాలను తాకుతూ ఆశీర్వదిస్తుంటారు. అందుకే వీరిని తదాస్తు దేవతలు అని కూడా అంటారు. వీరు రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజాము 4 గంటల మధ్య సమయంలో తదాస్తు దేవతలు భూమిపై సంచరిస్తూ ఉంటారు. ఆ సమయాల్లో ఎవరు ఏమీ మాట్లాడినా, ఏమీ కోరుకున్నా దేవతలు తదాస్తు అని అంటారు. అందుకే ఆ సమయంలో మంచి మాటలు మాట్లాడమని, ఇతరుల గురించి చెడు మాటలు మాట్లాడకూడదు అని చెప్పుతారు. ఎందుకంటే ఆ మాటలు తదాస్తు దేవతలు విని నిజం చేయవచ్చు. ఎలా అంటే, మీరు రాత్రి నా కుటుంబం సుఖంగా ఉండాలి అని అనుకుంటే తదాస్తు దేవతలు తదాస్తు అని అంటారు. కాని ఎవరినైనా కోపంతో అతనికి చెడ్డు జరగాలి అని అంటే దేవతలు అదే మాటకు కూడా తదాస్తు అంటారు. అందుకే మాటల ఆలోచనలు మంచిగా ఉండాలి. ఎందుకంటే దేవతలు నిష్పక్షపాతులు. మనం ఏమి కోరుకున్నామో అదే ఫలితమిస్తారు. అందుకే పెద్దలు ఏం చెప్తారు అంటే, మంచి మాట మాట్లాడితే దేవతల ఆశీర్వాదం, చెడ్డు మాట మాట్లాడితే కర్మఫలితం అని అంటారు. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.